బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నేను రంజాన్ వస్తే హైదరాబాద్ 30 రోజులు తింటానండి హలీం. అది ఒకసారి కాదు 2-3 సార్లు కూడా తింటాను అప్పుడు. ఓకే. సో అది తింటూనే ఇలా ఉంటుంది. ఓకే, అంటే మీరు ఫుడ్ తింటూ మీ రిజీమ్ మెయింటైన్ చేస్తారు, మీ ఫిట్నెస్ రిజీమ్ అండి. అంటే సమ్ టైమ్స్ వెన్ ఐ డూ దోస్ డైట్స్, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఆ టైంలో యూ నీడ్ టు గెట్ రిప్డ్, యూ నీడ్ టు ఆ ఎక్స్ట్రీమ్ సైజ్ ఉంది షర్ట్ తీసి ఆ రిప్నెస్ అయి కావాలి. అప్పుడు ఒక 4 వారాలు 5 వారాలు ఐ జస్ట్ డూ ద డైట్ అండ్ దెన్ ఐ గెట్ బ్యాక్ టు నార్మల్ వెరీ క్విక్లీ. డజంట్ ఇట్ ఎఫెక్ట్ ద హెల్త్ అండి? అంటే ఈ రకంగా ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా మీరు చాలా ఒక మిత్ ఉందండి చాలా మందికి, అలా సైజ్ గెయిన్ చేసి డ్రాప్ చేస్తే దే థింక్ దిస్ ఇష్యూస్ విత్ ద హార్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఎస్ దేర్ ఇస్ ఇష్యూస్, దట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ అండ్ డ్రాపింగ్ ఫ్యాట్. వన్స్ యూ ఆర్ వెరీ మస్క్యులర్ పర్సన్, లైక్ ఇప్పుడు నా ఎనీ గివెన్ పాయింట్ మై బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది నాకు 11కి 15 మధ్యలోనే ఉంటుంది. అది ఎప్పుడు దానికి వెళ్ళదు. నా గ్రోత్ అనేది మసిలే గ్రో అవుద్ది, మసిలే డ్రాప్ అవుద్ది. సో దానివల్ల హార్ట్ మీద వీటి మీద ప్రభావం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ థింగ్స్ గెట్ మచ్ స్ట్రాంగర్. All your organs, all of them are much tougher than what they are, and that's what it is. Can you just tell me, Rana, అందరి anatomy ఒకేలా ఉండదు కదా? See, everybody's body is different. అందరి anatomy ఒకేలా ఉంటుంది అంటే ఒకటండి, 100% in your DNA structure there is something that comes as genetics. దాని బియాండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏముంటుందంటే ఆ బాడీని మనం ఎలా ట్రైన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, మనం చేసే వర్కౌట్లు కానీ, మన ఎవ్రీడే యాక్టివిటీ కానీ, మా లైఫ్ స్టైలే వెరీ యాక్టివ్ అండి. See now every day at 7 in the morning I shoot for a film and it's an active job. And నేను డెస్క్ మీద కూర్చోట్లేదు, కంప్యూటర్ వెనకాల కూర్చోట్లేదు. ఇంతకుముందు అలా ఉండేది. సో through my entire day I'm actually doing cardio, whether you're doing action, whether you're doing a scene, whatever it is. In the end of the evening you will still lift very very heavy weights. So that's, and అది ఒక లైఫ్లో ఒక నార్మల్ భాగం అయిపోయింది. ట్రైన్ చేయకుండా చాలా రేర్గా నేను ఇంటికి వెళ్తాను. సో దట్స్ బికమ్ అ నార్మల్ ప్రొసీజర్ ఇన్ అవర్ లైఫ్స్, అండ్ విచ్ ఇస్ వై వీ హోల్డ్ దట్ గ్రౌండ్. That's very interesting so actually. It's also, and I prefer not to starve myself of anything. అంటే యూ రియలీ సీరియస్లీ టెల్ దట్ మీరు ఎక్కువ స్టార్వ్ చేయక్కర్లేదు, ఎక్కువ డైటింగ్ చేయక్కర్లేదు, ఎక్కువ వర్కౌట్స్ చేయక్కర్లేదు? అంటే ఒక డిసిప్లిన్ అయితే ఉండాలి. ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ నా డిసిప్లిన్ నా వర్కౌట్స్లో ఉండాలి. ఎక్కువ వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను నిజంగా డైట్లో చేసి ఉంటే అంత వర్కౌట్ చేసేవాడిని కాదు, అక్కర్లేదు కూడా. ఇప్పుడు నేను బాహుబలికి పొద్దున్న 2.5 గంటలు, సాయంత్రం 1.5 గంట, అంటే ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు చేశాను. ఎందుకంటే నేను తింటాను కాబట్టి. అది లేకపోతే 1.5 గంట తీసేవచ్చు దాన్ని. సో ఐ హ్యావ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ ఇఫ్ ఐ వాంట్ దిస్. సో ఐ జస్ట్ చోస్ టు గో ద ఎక్స్ట్రా మైల్ బోత్ సైడ్స్. బట్ ఒకటి నేను విన్నది ఏంటంటే, మీరు మామూలుగా ఫుడీ అండ్ యూ లైక్ ఫుడ్, బట్ బాహుబలి టైంలో మీరు తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నారంట కదా ఫర్ దట్ బాడీ. అంటే కుడ్ యూ టేక్ దట్ ఫుడ్? అంటే అలవాటు అయిపోయింది, తింటా ఉంటే హ్యాపీగానే ఉంటుంది కదండి. కానీ ఒక టైం నాకు ఈ డైట్ మీద ఒక చిన్న ఇది వచ్చింది. ఏంటంటే బాహుబలి తర్వాత ఐ హ్యాడ్ టు డ్రాప్ వెయిట్, ఒబెసిటీ, గాజీ, నాటకాలు, ఆల్ దీస్ ఫిల్మ్స్. ఆ టైంకి ఏమైందంటే ఇప్పుడు సడన్గా ఈ డైరెక్ట్లో చూసి ఇప్పుడు ఆ సైజ్లో ఇప్పుడు ఏం చేస్తాం ఇలాంటి ఒక నేవీ ఫిల్మ్. ఇట్స్ సో వన్ డైటరీ థింగ్ దట్ వీ డిడ్, ఐ టర్న్ వెజిటేరియన్ ఫర్ అబౌట్ 2 months ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎప్పుడు అంత వెజిటేరియన్ నా లైఫ్లో ఇప్పుడు తినలేదండి. అండ్ ఎందుకంటే వీ హ్యాడ్ టు డిప్లీట్ మై సైజ్ అండ్ రెడ్యూస్ ద మసిల్ సైజ్. సో ప్రోటీన్స్ లోడ్ అవ్వకపోతే సరిపడా మసిల్ సైజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సో డిడ్ దట్ ప్రోగ్రామ్. అది కొంచెం కష్టం అనిపించింది. అవునా? మరి నేను పుట్టినప్పటి నుంచి వెజిటేరియనే. అది మీకు తెలియదు కాబట్టి అంతేనా? అప్పుడు బాగానే ఉంటుంది, తెలిస్తే బాధ. ఓకే. సో అనదర్ థింగ్ విచ్ ఐ హర్డ్ ఇస్, మీరు చరణ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని విన్నాను. ఇది కరెక్టేనా? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదట కదా మీ ఇద్దరు కలిసి తిరగటం, కలిసి ఉండటం? అంటే ఒకటండి, అంటే ఎందుకంటే సరిగ్గా చదువుకునే వాళ్ళం కాదు కాబట్టి. బట్ టుడే బోత్ ఆఫ్ us in our respective spaces are in good positions and we're very happy, and everybody at home is also very happy because of the way we grew up. అంటే అల్టిమేట్లీ దట్స్ వాట్. అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా సినిమాలు చూసేవాడిని. ఎన్ని సినిమాలు చూసేవాడంటే రోజుకి 4-5 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు అది చిన్నప్పుడు తప్పు, కానీ ఈరోజు దట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్, అండ్ దట్స్ వాట్ హెస్ మేడ్ మీ హూ ఐ యామ్. నేను స్కూల్లో ఎప్పుడు ఆ స్కూల్ పుస్తకం అనేది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఆ పుస్తకం వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉండేది, లోపల ఇంకో బుక్ ఉండేది. సో ఐ యూస్ టు రీడ్ కామిక్స్, ఐ యూస్ టు రీడ్ నావెల్స్, ఐ యూస్ టు బి అ రీడర్ ఇన్ దట్స్ రీడ్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఈ రోజు నాకు ఉన్న నాలెడ్జ్ అదే. If I'm able to put a story together, if I'm able to work with writers, if I'm able to put newer content, ఈరోజు గాజీ లాంటి సినిమా, it's because I read and I have access to that information, not now but when I was growing up.
సో దట్ అంటే నాకు ఐ ఓన్లీ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అంటే ఒక క్లాసికల్ రూట్లో పెరగలేదు అంతే. అంటే క్లాసికల్ రూట్లో ఇవి చేసి అవుతారన్నది అవ్వలేదు. బట్ అది కాకుండా దిస్ ఈస్ దన్ అదర్ ఎడ్యుకేషన్ దట్ వీ మేడ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మీరు మామూలుగా కూడా అసలు మీ ఐడియాలజీ, మీ థింకింగ్ కూడా చాలా రెబెలియస్గా ఉంటుందని విన్నాను. అంటే స్కూల్లో యువర్ ఐ కెన్ యూజ్ దట్ వర్డ్ బికాస్ స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటారు, ఒకళ్ళిద్దరు చదువుకోరు. ఆ ఇద్దరిని ఎప్పుడు స్కూల్లో టీచర్లు వాళ్ళు వీడింతే, వీడు బాగుపడ్డు, వీడు నాశనం అయిపోతాడు అని టైప్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు. అలాగే మీరు యాక్టింగ్కి వచ్చారు. ఇప్పుడు యాక్టర్గా ఉంటూ కూడా మీరు రెగ్యులర్ యాక్టర్స్ ఫాలో అయ్యే నామ్స్ ఏవి పాటించారు. అంటే మీరు మీ ఇష్టం వచ్చిన బయటకు వెళ్ళిపోతారు, ఒక్కరు వెళ్ళిపోతారు, మీకు చుట్టూ ఎవరు వద్దు. ఐ మీన్ యూ కెన్ మేనేజ్ ది మాబ్ ఆర్ యూ కెన్ మేనేజ్ ది, యూ జస్ట్ గో ఇన్ టు ద క్రౌడ్ లైక్ దాట్. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళి ఏదో మీ ఫ్రెండ్స్తో తింటారు. సో అంటే యూ డోంట్, యాక్టర్ అంటే కొంచెం మనం ఇలా ఉండాలి, కాస్త ఈ టైంకి వెళ్ళకూడదు, ఆ టైంకి వెళ్ళకపోవచ్చు, 10 మందిని వేసుకొని వెళ్ళాలి. మీరు రెండు అడిగారండి. ఒకటి, చిన్నప్పుడు నేను ఎందుకు అలా ఉన్నా నాకు తెలియదు, ఎందుకంటే పెరుగుతూ ఉన్నాను నాకు అర్థం కాలేదు. అంటే ఒకటి, నేను ఒక చాలా ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాను యాక్టర్ అయ్యే ముందు. ఇప్పుడు నేను అయిన రీజన్ ఒకటి ఉందండి. నేను కొన్ని రకమైన సినిమాలు చేయాలని ఇష్టం నాకు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, అద్భుతమైన ప్రేమ, దాని మించి నాకు ఇంకేం తెలియదు. అలాంటి జానర్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి, లేకపోతే రావు కూడా. ఇప్పుడు ఈరోజు నేను ఒక లీడర్ నుంచి ఈరోజు గాజీ వరకు మీరు చూసుకుంటే ఆ ప్యాలెట్ సినిమాలు నేను చేయకపోతే ఆ సినిమాలు కూడా వచ్చేవి కాదేమో. అండ్ ఇప్పుడు గాజీ అనే ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్, అది తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ సినిమా చేస్తున్నారంటే చాలామందికి అందదు కూడా. అంటే ఇప్పుడు అంటే మామూలుగా అడిగే ప్రశ్నలు ఏముంటుంది, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇదేంటి, ఫైట్లు ఎక్కడ తీస్తున్నారు, సాంగ్లు ఎక్కడ, ఈ బేసిక్ టోన్లో వెళ్ళిపోద్ది. కానీ ఇది విశాఖపట్నంలో జరిగిన ఒక కథ, అది 1971లో జరిగింది. అది ఇండియా పాకిస్తాన్ మధ్యన మన వార్ ముందు జరిగిన ఒక ఈవెంట్. అంటే ఆర్కే బీచ్ మీద ఒక సబ్మరీన్ ఉంది, ఆ సబ్మరీన్ మన విశాఖపట్నం కథ కూడా మనకి ఎవరికి తెలియదు. ఆ క్వశ్చన్స్ ఎవరు అడగరు. అండ్ సినిమా అన్న దానికి ఒక అద్భుతమైన పవర్ ఉంది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు నిజంగా పౌరాణికాలు కానీ హిందూ మైథాలజీ కానీ ఎలా తెలుసు అంటే, కొంతటి బుక్స్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ సినిమా. ఈరోజు నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే నాకు ఎన్టీ రామారావు గారిలోనే ఉంటాడు, అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు నాకు కృష్ణ గారిలోనే ఉంటాడు. అండ్ దట్స్ నాకే కదండి, చాలామందికి అలా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒరిజినల్ అల్లూరి సీతారామరాజు గారి ఫోటో చూసాను. అంటే ఐ సాట్ మచ్ లేటర్, మెనీ ఇయర్, లైక్ రీసెంట్లీ ఐ సాట్, యాజ్ ఇన్ మేబీ అబౌట్ 7-10 years బ్యాక్. సినిమా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. సో మైండ్లో ఒకటి ప్రభావం ఉంటుందండి. అండ్ వెన్ యూ సీ ద రియల్ ఇమేజ్, దెన్ యూ రియలైజ్ ద పవర్ ఆఫ్ సినిమా సో మచ్ మోర్. అండ్ అలాంటి ఒక దీంట్లో ఉంటూ దేర్ ఇస్ అ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ టు డూ మెనీ మోర్ థింగ్స్. అంటే వన్ ఇస్ ఇన్ మై హౌస్. ఇప్పుడు నేను బ్రెడ్ విన్నర్ నేను కాదు, అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. సో దేర్ ఇస్ నో స్ట్రెస్ దట్ ఐ హ్యావ్. అట్ ద సేమ్ టైమ్ I don't have any other commitments. I'm not married, I don't have children, I don't have all these things. అంటే there is an opportunity for me today to do newer things. ఇప్పుడు కొత్త సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక గాజీ లాంటి సినిమాను, అంటే ఎనీథింగ్ దట్ ఈస్ a new form of storytelling, I have that opportunity and I think it is right for me to do it. So that's the reason. కానీ రానా, అదే అంటున్నాను, అది మీ వ్యక్తిత్వం కాబట్టి అది సినిమాల మీద కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ అయింది. I think so, because that's how you are. ఖచ్చితంగా. You don't want to do anything regular. అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉండేప్పుడు అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అంటే చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, అలాంటి సినిమాలు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చి అదే చేస్తుంటే ఇప్పుడు వాట్స్ ద ఫన్ ఇన్ దట్? ఐమ్ సేయింగ్ నౌ దేర్ మెనీ పీపుల్ డూయింగ్ ఇంటర్వ్యూస్. నౌ మీరు ఇంటర్వ్యూ ఉంది, నౌ దేర్ విల్ బి సంథింగ్ ఎల్స్ దట్ యూ విల్ యాడ్, సంథింగ్ ఎల్స్ దట్ అనదర్ పర్సన్ విల్ యాడ్. కాన్స్టెంట్లీ యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ. అండ్ ఫర్ మీ ఇట్స్ ద సేమ్ అండి ఇన్ మూవీస్. అంటే చాలా రకమైన సినిమాలు వస్తాయి. అండ్ ఇప్పుడు అవకాశం అంటే ఈ 7 years తర్వాత హిందీలో సినిమాలు చేస్తున్నా, తమిళ్లో చేస్తున్నా, తెలుగులో చేశాను. దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఫర్ స్టోరీస్ టు ట్రావెల్. అండ్ బాహుబలితో చాలా మారిపోయినాయి. అంటే బాహుబలి అనే ఒక సినిమా మా అందరికి చాలా పెద్ద లెసన్ నేర్పించింది. ఏంటంటే మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏ మధురైలో ఉన్నా నిజంగా ఒక కథ చెప్పాలనుకుంటే అది ఎలాంటి కథ అయినా ఒక దేశం మొత్తం చూడడానికి అది సరిగ్గా చేస్తుంది. ఇప్పుడు బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా. అది తెలుగు సినిమా, ప్రభాస్ హీరో, రానా విలన్, రాజమౌళి డైరెక్టర్. అంటే ఇట్స్ అ బిగ్ తెలుగు ఫిల్మ్, దట్స్ ఆల్, ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. అది ఒక డబ్బింగ్ వర్షన్ హిందీలో 100 కోట్ల పైన చేయడం, తమిళ్లో దానికన్నా ఎక్కువ చేయడం, అండ్ ఇప్పుడు Part 2 రావడం. సో అంటే ఇట్ ఈస్ జస్ట్ ద బ్రేవరీ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ అండి, ఫిల్మ్ మేకర్స్, ద ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. అండ్ నిజంగా, అండ్ యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్ టు డూ ఇట్.
ఇప్పుడు సగం సగం వెళ్తే ఇది ఇప్పటికి రావు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ దట్ బోల్డ్ స్టెప్, యూ వాంట్ టు మేక్ ఇట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, యూ హ్యావ్ టు కంఫర్ట్ జోన్ అనేది వదిలేళ్ళాలి. ఇప్పుడు ఈరోజు నేను అండ్ ఇది రావాలంటే ఒక యాక్టర్ నుంచే రాదండి, చాలామంది కలిస్తేనే వస్తుంది. ఇప్పుడు గాజీ అనే సినిమా ఈరోజు తీసాం, అందులో ఏంటి పీవీపీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. రానా అనే అతను హీరో, తాప్సీ ఇస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. అందులో కేకే మెన్ ఉన్నారు, నాజర్ ఉన్నారు, ఓం పూరి గారు ఉన్నారు, అతుల్ కుల్కర్ణి గారు ఉన్నారు, సత్యదేవ్ ఉన్నాడు, ప్రియదర్శి ఉన్నాడు, సో మెనీ కాస్ట్. వీళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పీవీపీ వాళ్ళు కలిసి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామంటే చాలా ఈజీ. నాకు సింపుల్, అందరికీ ఈజీ. అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా పెద్ద సినిమా చేయొచ్చు, ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ సినిమా చేయడానికి దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఇది ఒక ముఖ్యమైన కథ, ఇది చెప్పాలని ముందుకెళ్ళాం. అండ్ ఒక సంకల్ప్ లాంటి ఫిల్మ్ మేకర్, సంకల్ప్ ఎవరు, ఈజ్ ఒక బుక్ రాసి ఆ బుక్ మీద కథ తీస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామా, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చేద్దామని ఈ వాజ్ ఇన్ దట్ టాయింగ్ ఇన్ దట్ ఐడియా. ఆ కథ మేము తీసుకుని దాన్ని మంచి రైటర్స్తో సపోర్ట్ చేసి మంచి టెక్నీషియన్, అంటే మీకు ఇప్పుడు కాస్ట్ చెప్పాను, టెక్నీషియన్ ద ఫిల్మ్. ఇందులో మదీ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిఓపీస్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఆయన పెద్ద పెద్ద సినిమాలో ఏ లిస్ట్ కెమెరామెన్. ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ నేషనల్ అవార్డ్ విన్నర్. నౌ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా చేయడం అన్నది ఇట్ విల్ ఆబ్వియస్లీ మేక్ అ ఫైన్ ప్రోడక్ట్. ఇట్ విల్ నాట్ గోన్ టు అంటే అంటే ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా చేయాలని అందరికీ ఒక సింక్ ఉండాలి, అందరూ ఒక పాజిటివ్ స్టెప్ తీసుకుని ఏ అడుగు వెనక వేయకుండా చేయాలి. అండ్ విచ్ ఇస్ వెన్ క్వాలిటీ ప్రోడక్ట్స్ విల్ బి మేడ్. అండ్ ఐ థింక్ గాజీ ఈజ్ వన్ ఆఫ్ దోస్. అండ్ ఐడ్ బి హ్యాపీ ఇఫ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ లైక్ దట్.